అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇంతకు ముందు వీడియోలో మనం వక్ఫ్ బిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోపై చాలామంది సోదరులు అభినందించారు. కొంతమంది దానిపైన నెగెటివ్ కామెంట్స్ పెట్టినారు. ఇలాంటి వారి గురించి మనం పట్టించుకోము మామూలుగా. ఎందుకంటే పవిత్ర ఖురాన్‌లో అల్లాహ్ తాలా సూర ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ 63లో అల్లాహ్ తాలా చెప్తున్నారు, వైదా ఖాతబహుముల్ జాహిలూన ఖాలు సలామా. మూర్ఖులు ఎవరైనా ఎదురు పడితే సలాం చెప్పేసి మీ పని మీరు చూసుకోండి అనేసి అల్లాహ్ తాలా ఆదేశిస్తారు. కానీ కొంతమంది స్నేహితులు ఏమన్నారంటే, వీళ్ళకు జవాబు ఇవ్వు. ఎందుకంటే కొంతమంది మంచి జ్ఞానం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ కామెంట్స్ చూసి నిజమే అని అనుకుంటారు ఏమో. అందుకు వీళ్ళకు నువ్వు జవాబు చెప్పు అనేసి చెప్పినారు. సో, ఈ వీడియోలో మనం ఈ నెగెటివ్ కామెంట్స్‌కి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక సోదరుడు ఏమన్నారంటే, ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో కూడా ఇలాంటి వక్ఫ్ రూల్ లేదు. ఎందుకు ఇక్కడే ఉంది అనేసి. నేను ఏమంటానంటే, భయ్యా మీకు తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని మీకు తెలియనందువలన అది అసలే లేదు అని భావించుకోవడం చాలా పెద్ద తప్పు. ఎన్నో దేశాలలో ఈ వక్ఫ్ అనే చట్టం అనేది ఉంది. తుర్కీలో ఉంది, ఇండోనేషియాలో ఉంది, సౌదీ అరబ్‌లో ఉంది, ఈజిప్ట్‌లో ఉంది. ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయ్యే మెసేజ్‌లు వదిలేసి పుస్తకాలు చదవండి. లేదా మీకు అంతా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసుకోండి. అంతేగాని మీకు దీని గురించి జ్ఞానం లేదు, దీని గురించి విద్య లేదు, అందువలన ఇది లేనే లేదు అనుకోవడం ఇది మీ యొక్క భ్రమ తప్పి వేరే ఏమీ లేదు. ఇంకా ఈ సోదరుడు ఈ కామెంట్‌లో వేరే ఏమన్నారంటే, ఇక్కడ సమానత్వం ఏది? లౌకికత్వం ఏది? అనేసి అన్నారు. సమానత్వం ఏంది అన్నా, ఇప్పుడు ఉదాహరణకి మీరు 10 ఎకరాల భూమిని మీ ఊరి కోసమో, లేదా మీ కుటుంబం కోసమో దానం చేసినారు, లేదా వాళ్ళకిచ్చినారు. నేను వచ్చేసి ఏమంటానంటే, దీనిపై నేను కంట్రోల్ చేస్తాను. దీనిపై నా కంట్రోల్ అనేది ఉంటాది. ఈ భూమి నా ఆధ్వర్యంలో ఉంటాది. అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా! ఇది. మొత్తం వీడియో మొత్తం చూడండి. అక్కడ నేను ఏమన్నానంటే, ముస్లిం మహానుభావులు వాళ్ళు తన ఆస్తిలో నుంచి కొంచెం వాటాని దానం చేసినారు. వాళ్ళు దానం చేస్తే దీనిపై వేరే వారు ఎవరైనా వచ్చి కంట్రోల్ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒక సోదరుడు ఏమన్నారంటే, వక్ఫ్ బోర్డ్ వేరే భూములు కబ్జా చేస్తుంది. భయ్యా దేని గురించి అయితే మీరు దావా చేస్తున్నారో దాని యొక్క ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? కోర్టు ఎక్కడైనా మంజూరు చేసిందా వక్ఫ్ బోర్డు ఈ భూములు కబ్జా చేసిందని? దావా ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మీరు నివాసం ఉంటున్న ఇంటి పైన నేను దావా చేస్తా ఉన్నాను. ఏమని? అది నా ఇల్లు అనేసి. అంటే అది నా ఇల్లు అయిపోతుందా? కాదు కదా! కోర్టు ఎప్పుడు వరకు మంజూరు చేయదో అప్పటి వరకు కాదు. అలాగే చెప్పేవారు ఏమేమో చెప్తారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేవారు ఏమేమో ఫార్వర్డ్ చేస్తారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయ్యే మెసేజ్‌లు చదివి దానిపై భరోసా చేసి ఎక్కడ పడితే అక్కడ ఏమంటే అది చెప్పితే అది మీకు మంచిది కాదు. ఇంకో సోదరుడు ఏమంటున్నారంటే, ఎవరిచ్చారు మీకు ఈ భూమి? మీ జనాభా ఎంత? ఎలా వచ్చింది? నా వల్ల కాదు అన్నా మీరు ఏమంటున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీరు చెప్పే మాటల్లో ఏమన్నా లాజిక్ ఉందా? భూమికి, జనాభాకి ఏం కంపేర్ అన్నా? సరే. మీకు ఒకటి చెప్పేదా? ముస్లిం సమాజంలో నేను గూడా పోయి మస్జిద్ కడతాను, లేదా మద్రసా పెడతాను అంటే, కూలి చేసే పేద ముస్లిం తన సంపాదన ₹100 అయినా కూడా అందులో నుంచి ₹20 నాకిస్తాడు. ఇప్పుడు గూడా ముస్లిం సమాజంలో ఈ విషయం అనేది ఉంది. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ భూములు ఎలా జమ అయినాయనేసి. ఇప్పుడు గూడా నేను పేదల కోసం హాస్పిటల్ కడతాను, లేదా పేద పిల్లల కోసం స్కూల్ పెడతాను, కాలేజ్ పెడతాను అంటే, ఈ సమాజం నన్ను ఆదుకుంటుంది. ఎందుకంటే ఖురాన్‌లో, హదీస్‌లో ప్రతి చోట సదకా గురించి అల్లాహ్ తాలా చర్చించారు. అందువలన ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరు వాళ్ళు సంపాదన ₹100 గూడా కానీ, అందులో నుంచి ₹20 అయినా, లేదా ₹10 అయినా వేరే వాళ్ళకి తినిపిచ్చేదానికి ట్రై చేస్తారు. ఈ మాటలతో మీ యొక్క ప్రశ్నకి సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను. ఇంకో సోదరుడు ఏమన్నారంటే, మీ తాత ముత్తాతలు హిందువు అని మర్చిపోయావా? దీని గురించి నేను ఒక 3 మినిట్స్ వీడియో ఏమో చేశాను. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా! థంబ్‌నెయిల్. మీరు మన ఛానెల్‌లో వెళ్లి దీని గురించి తెలుసుకోవచ్చు. ఇంకో సోదరుడు ఏమన్నారంటే, మై కంట్రీ ఈస్ మై ల్యాండ్ నాట్ ముస్లిం ల్యాండ్. ఈ పనికిరాని ప్రశ్నలకి నేను ఏమి చెప్పలేను.
సో ఇంతటితో ఈ వీడియోని మనం సమాప్తం చేస్తా ఉన్నాం.